శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాధనము. ఇటువంటి మోక్షాన్ని పొందుటకు దాని యందు గాఢమైన వాంఛయే సాధనం. దాని యందు తత్పరత్వం లేకపోతే ఇతర సాధనాలు వేయి ఉన్నా ప్రయోజనం లేదు. అది పూర్ణంగా ఉంటే వేరొక సాధనం అక్కర్లేదు. ఎలా అయినా దీన్ని సాధిస్తాను అని ఎవడు తత్పరుడై ఉండనో వాడు అన్ని విధాలా ముక్తుడే. అటువంటి వాడు కొన్ని దినాల్లో కానీ, మాసాల్లో కానీ, సంవత్సరంలో కానీ, జన్మాంతరంలో కానీ తప్పక ముక్తుడగును. బుద్ధి యొక్క నిర్మలత్వంలోని భేదాలను బట్టి ముక్తి ఇప్పుడు కానీ మరికొంత కాలానికి కానీ సంభవిస్తున్నది. సకల పురుషార్థాలను నశింపచేయి దోషాలు బుద్ధి యందు అనేకాలుండును. వాటి చేతనే జనులు ఎల్లప్పుడూ ఘోరమైన సంసారంలో తాపం చెందుతున్నారు. అనాశ్వాసం, కామవాసన, జడత్వం అని ఈ దోషాలు 3 విధాలుగా ఉన్నవి. సంశయం, విపర్యయం అని అనాశ్వాసం 2 విధములుగా ఉన్నది. మోక్షం ఉందా లేదా అని సందేహించట సంశయం, మోక్షం లేనే లేదని తలుచట విపర్యయం. ఈ 2 తత్పరత్వానికి ముఖ్య ప్రతిబంధకాలు. మోక్షం ఉన్నది అనేది దృఢ నిశ్చయం చేతనే ఈ 2 క్రమంగా నశించును. వేద విరుద్ధమైన తర్కం అనాశ్వాసానికి మూలం. అటువంటి కుత్సితమైన తర్కాన్ని వదిలి సరైన తర్కాన్ని అవలంబిస్తే మోక్షం ఉందనే నిశ్చయం ఏర్పడను. తర్వాత శ్రద్ధ కలుగును. దాని చేత అనాశ్వాసం నశించును. కామాది వాసనలు శ్రవణానికి ప్రతిబంధకాలు. లోకంలో ప్రతి వ్యక్తి తాను కోరుతున్న దాన్ని ధ్యానించును. అటువంటి వాడు ముందున్న వస్తువును కూడా చూడడు. చెవి దగ్గర చెబుతున్న మాటనైనా వినడు. అటువంటి వాడు దేన్నైనా విన్నా అది వినని దానితో సమానంగానే వినని దానితో సమానం. కాబట్టి కామాది వాసనలు వైరాగ్య సంపద చేత జయించాలి. ఈ వాసనలు 1000 విధాలుగా ఉన్నవి. కానీ వీటన్నింటికీ మూలం కామమే. అది నశిస్తే అన్నీ నశించును, ఏదీ మిగలదు. ఇది నాకు కావాలి అనే ఆశయే కామం. సులభములైన కోరికల యందు అది స్థూలంగా, దుర్లభములైన వాని యందు సూక్ష్మంగా ఉండను. దృఢమైన వైరాగ్యంతో దాన్ని నశింపచేయాలి. కోరబడుతున్న విషయాల్లో ప్రతీక్షణం దోషాన్ని పరిశీలిస్తూ వాటి యందు వైముఖ్యాన్ని పొందితే ఆ వైముఖ్యం వాసనలు నశింపచేయును. ఇక 3వదైన జడత్వం చాలా పెద్ద దోషం. జడత్వం కలవాడు ఎంత శ్రద్ధతో విన్నా విషయం వాని బుద్ధికి ఎక్కదు. ఆత్మదేవతారూపిణైన నా యొక్క సేవ చేత తప్ప వేరొక విధంగా జడత్వం నశించదు. భక్తి అందరి తారతమ్యాన్ని బట్టి జడత్వం కొంచెంగా ఉండుట, అధికంగా ఉండుట అనే భేదాన్ని బట్టి నేను నా భక్తుని యొక్క జడత్వాన్ని వెంటనే కానీ జన్మాంతరంలో కానీ నశింపచేస్తాను. ఎవరు నన్ను ఎల్లప్పుడూ నిష్కామంగా భక్తితో ధ్యానించునో వానికి సత్సంగం మొదలైన సాధనలన్నీ సమకూరును. వాడు విఘ్నాలన్నింటినీ తొలగించుకుని త్వరగా కృతార్థుడగును. సర్వబుద్ధి ప్రసారానికి కారణమైన నన్ను పూజించకుండా ఎవరు మూఢుడై ఇతర సాధనాలను అవలంబించినో వాడు అడుగడుగునా విఘ్నాలు పొందుతూ ఫలమునెప్పటికో పొందవచ్చు, పొందకపోవచ్చు. కావున ఋషులారా, తత్పరత్వమే ముఖ్య సాధనం. సాధకుడు. ఈ కారణం చేత సాధకుల్లో తత్పరత్వం గలవాడే శ్రేష్ఠుడు. అటువంటి వారిలో నాయందు భక్తి కలవాడు అందరి చేత పూజించబడును. సిద్ధి. దేహం, ప్రాణం మొదలైనవి ఆత్మ కాదు అనే నిశ్చయమే సిద్ధి. శరీరాదుల యందు అందరికీ ఇది నేను అనే భావన రూఢంగా ఉంది. ఆ భావన నిర్మూలించుటయే సిద్ధి. మరి నిద్రలో ఈ భావన లేదు కదా, అది సిద్ధి అగునా అంటే కాదు అని సమాధానం. తమస్సు యొక్క అతిశయం చేత నిద్రలో మనస్సు మూఢమై ఏ భావన పొందుటలేదు. అందువల్ల అది సిద్ధి కాదు. జాగ్రత్త దశ ఎందే మనసులో దేహమే నేను అనే భావన నిర్మూలించుట సిద్ధి. దేహాదులకు భిన్నంగా ఎవనికి కేవలమైన ఆత్మస్వరూపంలో నిశ్చితమైన భావన కలుగుటలేదు. దీనివల్లనే పెద్ద అనర్థముల పరంపర సంభవిస్తున్నది. కావున దేహం, ప్రాణం, ఇంద్రియాలు మొదలైన వాటన్నింటినీ భాషింపచేస్తున్న కేవల చిదాత్మయే నేను అనే నిశ్చయం సకల సంశయాలను నశింపచేయును. దీన్నే విద్వాంసులు సిద్ధి అని చెబుతున్నారు. దీనికి మించిన సిద్ధి మరేదీ లేదు. ఆకాశగమనం మరియు అనిమ, మహిమ, గరిమ మొదలైనవన్నీ ఆత్మజ్ఞాన సిద్ధిలో 16వ భాగానికి కూడా సరిపోవు. అవన్నీ దేశకాలాలను అనుసరించి అల్పములైన ఫలంలో సగను. ఆత్మజ్ఞాన సిద్ధి దేశకాలాల చేత పరిమితం కాదు. ఆత్మవిద్యా సాధనాల్లో ఆకాశగమనాది సిద్ధులన్నీ సంభవించును. కానీ ఆత్మజ్ఞాన సిద్ధిలో అవి విఘ్నాలు కలిగించును. అందువల్ల మోక్షమందు తీవ్రమైన ఇచ్చగలవారు ఇంద్రజాలంతో సమానములైన ఆ సిద్ధులు ప్రాప్తించినా వాటి వంక చూడరు. సాక్షాత్తుగా సృష్టికర్త యొక్క పదవి లభించిన వారు తృణప్రాయంగా తిరస్కరిస్తారు. కాలక్షేప మాత్రాలు జ్ఞానసిద్ధి కలుగటలో ఆలస్యానికి కారణాలు అయిన ఈ క్షుద్ర సిద్ధులతో వారికి ఏమి పని? కావున ఆత్మజ్ఞాన సిద్ధి కన్నా మరొక సిద్ధి లేదు. దేనిచేత శోకం పూర్తిగా నశించి బ్రహ్మానందం కలుగునో అదే సిద్ధి, కానీ తక్కినదేదీ కాదు.
సిద్ధి యొక్క పరాకాష్ట. అభ్యాసమందలి భేదాల వల్ల, బుద్ధి యొక్క నిర్మలత్వంలోని తారతమ్యం వలన, పరిపాక విశేషం వలన ఆత్మజ్ఞాన సిద్ధి ఉత్తమము, మధ్యమము, అధమము అని 3 విధాలుగా ఉంది. గొప్ప అభ్యాసం వల్ల ఒకానొకడు ఎన్నో పనులు చేస్తున్నా వేదాన్ని స్వరం తప్పకుండా చెప్పగలుగును. వాని వేదపాఠం ఉత్తమం. మరొకడు ఏదైనా ఒక పని చేస్తున్నా దాని యందు శ్రద్ధను ఉంచకుండా వేదాన్ని మాత్రం చక్కగా చెప్పుచుండును. ఆ వేదపాఠం మధ్యమం. వర్ణ స్వర మాత్ర కాలములను ప్రయత్నపూర్వకంగా స్మరిస్తూ చేయు వేదపాఠం అధమం. ఇలాగే ఆత్మజ్ఞాన సిద్ధి కూడా 3 విధాలుగా ఉంది. కొందరు రాజ్య పరిపాలనాది వ్యవహారాల్లో ఉండి సమాధి కొరకు ఎటువంటి ప్రయత్నం చేయుటకు వీలు లేకున్నా వారి మనసు స్వరూపస్థితి అందే ఉండును. అది ఉత్తమ స్థితి. కొందరు వ్యవహారాలు చేస్తున్న మధ్యలో సమాధిని పొందుతారు. ఇది మధ్యమ సిద్ధి. కొందరు వ్యవహారాన్ని వదిలి సమాధి స్థితి అందే నిలిచి ఉంటారు. ఇది అధమ సిద్ధి. వీటిలో ఉత్తమమైనదే జ్ఞానసిద్ధికి పరాకాష్ట. స్వప్నం మొదలైన అవస్థల్లో కూడా ఎవని యొక్క మనసు విచారం చేస్తున్న సమయంలో వలె శుద్ధ చిన్మాత్రంగా ఉండను వాని జ్ఞానసిద్ధి పరమోత్తమం. వానికి సహజంగా ఏ వ్యవహారాల్లోనూ వాసనల యొక్క ప్రకోపం కలగదు. అందువల్ల సంకల్పము కలగదు. వానికి సహజంగా ఏ సంకల్పంతో పని లేకున్నా లోక సంగ్రహ దృష్టితో శాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించను. ఇది జ్ఞానసిద్ధికి పరాకాష్ట. అప్రయత్నంగా ఎప్పుడూ మనసు చిదాత్మకమైన స్వరూపంలో తెంపు లేకుండా నిలిచి ఉండను. అప్పుడు జ్ఞానసిద్ధి పరాకాష్ఠను పొందును. ఎవడు వ్యవహారపరుడై వివిధ పదార్థాలను చూస్తూ కూడా ఆత్మ కన్నా భిన్నంగా దేన్ని చూడడో, కార్యాలు నిర్వహిస్తున్నా నిద్రిస్తున్న వాని వల్ల ఎవడు వాణ్ణి పట్టించుకోడో అటువంటి వాని జ్ఞానసిద్ధి పూర్ణము. జ్ఞానసిద్ధులలో ఉత్తముడు. ఇటువంటి జ్ఞానసిద్ధిని పొందినవాడు సిద్ధులలో ఉత్తముడు. ఇతడు వ్యవహారాలలో నిమగ్నుడై ఉన్న సమాధి స్థితిని ఎప్పుడూ వదలడు. ఇతడు తన యొక్క అనుభవాన్ని బట్టి అనేక విధాలుగా ఉండో జ్ఞానుల యొక్క స్థితి భేదాలను గ్రహిస్తూ ఉండను. వీనికి కోరిక కానీ సంశయం కానీ కొంచెం కూడా ఉండవు. వ్యవహారాల్లో ఇతడు నిర్భయుడై సుఖమును దుఃఖమును స్వప్నంలో వలె తనయందే కలుగుతున్నట్టు చూడును. బంధం అసత్యమగటుచే అందరూ ఎప్పుడూ ముక్తులే. కావున ఉత్తమ జ్ఞాని వీడు బుద్ధుడు వీడు ముక్తుడు అని భేదంతో చూడడు. ఎవనికి మోక్షం కావాలని తలచడు. ఆ ఉత్తమ జ్ఞానిని నేని. మా ఇద్దరికీ భేదం లేదు. ఋషులారా, మీరు అడిగినవన్నీ క్రమంగా స్పష్టంగా చెప్పాను. వీటిని తెలుసుకున్నవాడు ఎప్పుడూ భ్రాంతిని పొందడు. ఇలా ఆ పరావిద్యారూపిణైన త్రిపురాదేవి పలికి విరమించింది. ఋషుల సందేహాన్ని వీడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించి వెళ్ళిపోయారు. భార్గవ, నీకు విద్యాగీతను చెప్పాను. ఇది పాపనాశిని. దీని చక్కగా విని ఇందులోని అర్థాన్ని విచారిస్తే ఇది ఆత్మ సామ్రాజ్యాన్ని ఒసగను. శ్రీ పరావిద్య చేతనే సాక్షాత్తుగా ఇది నిరూపించబడి ఉండటచే ఇది ఉత్తమమైన గీత. దీన్ని ప్రతిదినం పఠించి వారి ఎడల ప్రీతి చెంది ఆ పరాదేవియే స్వయంగా వారికి జ్ఞానాన్ని ఒసగను. సంసార సాగరంలో మునుగుతున్న వారిని ఆమెయే నౌకయై తరింపచేయును. ఇది జ్ఞానఖండంలోని విద్యాగీత అనే 20వ అధ్యాయం. బాలప్రియ. విద్యాగీతలో గ్రంథం యొక్క తాత్పర్యం సంగ్రహంగా నిరూపించబడింది. విద్యాగ్రహణంలో శ్రద్ధ ముఖ్యమని, అది చెబుతున్న వాని యొక్క గొప్పతనంపై ఆధారపడి ఉండనని ఈ కథలో వ్యక్తమవుతున్నది. విషయం సమానమే అయినా దాన్ని సామాన్యుడైన ఒక ఆచార్యుడు చెబుతున్నప్పుడు కలిగే శ్రద్ధ కన్నా పరమేశ్వరుడే చెబుతున్నాడన్నప్పుడు కలిగే శ్రద్ధ అత్యధికంగా ఉండును. అందువల్ల దత్తాత్రేయుడు ఎన్నో కథల వల్ల తత్వాన్ని నిరూపించి ఇంచుమించుగా ఉపదేశాన్ని ముగిస్తూ దేవలోకంలో మహర్షులకు త్రిమూర్తులకు సాక్షాత్తుగా చిద్రూపిణి అయిన త్రిపురాసుందరియే బోధించిన తత్వసారాన్ని పరశురామునికి అందించాడు. గొప్ప తపస్సులు చేసిన వారే బ్రహ్మసభకు వెళ్ళగలుగుతారు. అలా చేరిన మహర్షులందరూ ఆయన సమక్షంలోనే జ్ఞానుల్లో ఉత్తములు ఎవరు అనే విషయంలో వాద ప్రతివాదాలు చేశారు. ఒకరి నిర్ణయం మరొకరు అంగీకరించలేదు. అందువల్ల వారందరూ బ్రహ్మదేవుని సమీపించి తమ సిద్ధాంతాల్లో ఏది సమంజసమో నిర్ణయించమని కోరారు. అంతేకాని మాకు ఈ విషయం తెలియదు, మీరు మా యందు దయ ఉంచి ఈ విషయం బోధించండి అని వారు అడగలేదు. వారు తమకు తోచిన యుక్తుల్లో సిద్ధాంతాలు ఏర్పరచుకుని అవే నిజాలని అనుకుంటున్నారు. మేమందరం లోక వ్యవహారాన్ని పరతత్వాన్ని కూడా తెలుసుకుని జ్ఞానులమై ఉన్నామని వారు స్పష్టంగా బ్రహ్మదేవునితో చెప్పారు. అంటే వారికి తెలుసుకోవాలని కోరిక లేదు. బ్రహ్మదేవుడు తమకు అనుకూలంగా చెప్పాలని, అలా చెబితే తాము తక్కిన వారిని జయించి అందరికన్నా అధికులుగా ప్రకాశించాలనే కోరికే వారి యందు ప్రబలంగా ఉంది. వారి దృష్టిలో ఆయన కూడా ఒక తపస్వియే. తమకన్నా అధికంగా తపస్సు చేసి ఆ లోకానికి ఆధిపత్యాన్ని పొంది ఉన్నారు. అందువల్ల ఆయన తన అభిప్రాయాలకు ఏమాత్రం భిన్నంగా చెప్పినా అంగీకరించడానికి వారు సిద్ధంగా లేరు. ఈశ్వరుని
విషయంలో, విష్ణుని విషయంలో కూడా వారి అభిప్రాయం ఇలాగే ఉంది. ఈశ్వరుడు అది గమనించి విద్యారూపిణైన త్రిపురాదేవినే ప్రార్థిద్దామని చెప్పాడు. ఆమె సర్వలోకేశ్వరి, సర్వాత్మిక కావున ఆమె చెప్పిన దాన్ని వారు నిస్సందేహంగా శిరసావహిస్తారు అని ఆయన వారిని అలా ప్రోత్సహించాడు. అందరూ అందుకు అంగీకరించి ఆమెను విద్యారూపిణిగా ధ్యానించారు. వారందరి యొక్క సంకల్పం ఏకముఖమై సర్వవ్యాపకమై ఉన్న ఆత్మ అనే మహాసముద్రంలో ఒక తరంగాన్ని పుట్టించింది. సృష్టి జరుగునప్పుడు ఆత్మ నుండి మొదట పుట్టింది ఆకాశం. ఆకాశం యొక్క గుణం శబ్దం. వేదాలు, శాస్త్రాలు మొదలుగా సకల విజ్ఞానం ఆ శబ్దంలోనే ఉండను. కావుననే ఆత్మ సర్వజ్ఞమని, దాని నుండి పుట్టిన ఆకాశం యొక్క గుణమైన శబ్దం నుండి వెలువడిన వేదాలు సర్వజ్ఞకల్పములని చెప్పబడుతున్నాయి. సర్వజ్ఞకల్పం అనే సర్వజ్ఞంతో కొంచెం తక్కువగా సమానాలని అర్థం. సకలమైన ఈ విజ్ఞానమే విద్య. ఆ మహర్షుల యొక్క ప్రార్థనా రూపమైన సంకల్పాన్ని అనుసరించి ఆత్మ ఆకాశ శరీరంతో విద్యారూపిణి అయి వారికి గోచరించింది. ఆమె యొక్క శబ్దం వినిపించిందే కానీ వారికి ఆమె కనిపించలేదు. ఆమె అందుకు ఆవశ్యకమైన రూపం గైకొనలేదు. ఆకాశం వల్ల వాయువు పుట్టును. వాయువుకు శబ్దం, స్పర్శ అని 2 గుణాలుండును. ఆకాశ వాయువులతో ఏర్పడిన శరీరాలు కూడా కంటికి కనిపించవు. వాయువు నుండి అగ్ని పుట్టును. అగ్నికి శబ్దం, స్పర్శ, రూపం అనే 3 గుణాలు కలవు. కావున ఆకాశం, వాయువు, అగ్ని అనే 3 భూతముల సమ్మేళనం ఉన్నప్పుడే శరీరం కంటికి కనిపించును. త్రిపురాదేవి ఆకాశం నుండి మాత్రమే శరీరాన్ని పొందుటచే శబ్ద రూపంలోనే ఆమె వారి శ్రోత్రేంద్రియాలకు గోచరించింది. అప్పటి వరకు వారు జ్ఞానంలో శ్రేష్ఠుడెవరు అనే విషయం గురించే చర్చిస్తున్నారు. కానీ దేవి ప్రసన్నురాలై ఆవిర్భవించగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి ఆమెను అడిగారు. ఆమె వారు అడిగిన విషయాలన్నింటినీ క్రమంగా వివరించింది. వాటిలో కొన్ని ప్రాథమికాలైన విషయాలు కూడా ఉన్నాయి. బ్రహ్మలోకానికి పోగలిగిన మహర్షులకు ఈ విషయం తెలియవా? తపశ్శక్తులకు, జ్ఞానానికి సంబంధం లేదు. అంతేకాదు ఆత్మజ్ఞానం మానవలోకంలో పొందుట సులభమైనట్లు మరి ఏ లోకంలోనూ సులభం కాదు. ఆత్మ మానవలోకంలో నిర్మలమైన బుద్ధిలో అద్దంలో ముఖం యొక్క ప్రతిబింబం వలె స్పష్టంగా గోచరించును. పితృలోకంలో స్వప్నంలో వలె గోచరించును. నీటిలో ప్రతిబింబం వలె గంధర్వలోకంలో గోచరించును. బ్రహ్మలోకంలో వెలుగుకు నీడకు గల భేదంలా గోచరించును అని కఠోపనిషత్తు వివరించబడి ఉంది. పైలోకంలో ఒక బ్రహ్మలోకంలో మాత్రమే హిరణ్యగర్భుని సమక్షంలో ఆత్మను గురించి విచారం చేసి జ్ఞానాన్ని పొంది ముక్తులగుటకు అవకాశం ఉంది. సత్యలోకానికి పోగలుగుట సులభం కాదు. ఇంద్రియాలను జయించి శాంతులై అరణ్యంలో భిక్షావృత్తిని అవలంబించి సగుణ బ్రహ్మోపాసన రూపంలో ఎంతో కాలం తపస్సు చేసిన వారు మాత్రమే బ్రహ్మలోకానికి వెళ్ళగలరు అని ముండకోపనిషత్తులో చెప్పబడి ఉంది. అంత కష్టపడి బ్రహ్మలోకానికి వెళ్ళినా అక్కడ కూడా ఆత్మవిచారం చేసి వారు జ్ఞానంను పొందాలి. తర్వాత బ్రహ్మదేవుని పరిపాలనా కాలం ముగిసినప్పుడు ఆయనతో పాటు వారు కూడా ముక్తిని పొందుతారు. జీవుల్లో అనేక తరగతులు కలవు. శ్రవణ మనన నిధి ధ్యాసములతో నిర్గుణ బ్రహ్మాన్ని ఉపాసించి జ్ఞానంతో ఆత్మసాక్షాత్కారం పొందిన జీవన్ముక్తులు మొదటి తరగతి. జ్ఞానం కలగడానికి పూర్వం వీరిలో కొందరు పెద్ద యజ్ఞాలు, గొప్ప తపస్సులు చేసి ఉంటారు. ఆ పుణ్యం యొక్క అతిశయం చేత వారు విశ్వ పరిపాలనలో అధికార పదవుల్లో ఉంటారు. విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ప్రజాపతులు, మనవులు, సప్తర్షి మండలంలోని మహర్షులు, వేదవ్యాసుడు మొదలైనవన్నీ ఇటువంటి పదవులే. వీరి ముక్తులగుటచే ప్రారంధం యొక్క అంతంలో శరీరం పడిపోవునప్పుడు, కుండ పగిలిపోయినప్పుడు కుండలోని ఆకాశం చుట్టూ సర్వవ్యాపకమైన ఆకాశంలో కలిసిపోవునట్లు వీరి ఆత్మ కూడా పరమాత్మలో లీనమగను. వీరు ఏ లోకానికి వెళ్ళరు. ఎక్కడి వారు అక్కడే పరమాత్మలో లీనమవుతారు. వీరు ఉత్తమ జ్ఞానులు. అధికార పదవుల్లో ఉండి వ్యవహరిస్తున్నప్పుడు కూడా ముక్తులే. కానీ పదవులను పొందువారందరూ జ్ఞానులై ఉండాలనే నియమం లేదు. కొందరు కేవలం యజ్ఞాల చేత కానీ తపస్సుల చేత కానీ పదవులు పొందుతారు. వీరికి పదవీ కాలం ముగిసినంతనే నహర్షునికి సర్పజన్మ వచ్చినట్టు జన్మాంతరం తప్పదు. అగ్ని, వాయువు, ఇంద్రుడు మొదలైన పదవులలో ఇటువంటి వారు అనేకులు ఉంటారు. సగుణ బ్రహ్మోపాసకులు 2వ తరగతి. పంచాగ్ని విద్యను, శ్రద్ధను, సత్యాన్ని, సగుణ బ్రహ్మాన్ని ఉపాసించిన వారు మరణించినప్పుడు అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకానికి చేరుతారు. అక్కడ వీరు బ్రహ్మదేవుని వద్ద ఆత్మవిచారం గావించి ఆయన యొక్క పదవీకాలం ముగిసినప్పుడు ఆయనతో పాటు వీరు కూడా ముక్తిని పొందుతారు. కావున వీరు బ్రహ్మలోకం నుంచి తిరిగి రారు. సాకారమూర్తులను ఉపాసించువారు, యజ్ఞాలు చేసిన వారు 3వ తరగతి. వీరు ధూమాది మార్గంలో గంధర్వలోకం, పితృలోకం, ఇంద్రలోకం మొదలైన స్థానాలకు వెళ్ళి అక్కడ తమ పుణ్యఫలాన్ని అనుసరించి భోగాలు అనుభవించి పుణ్యం క్షీణించినప్పుడు అక్కడి నుండి మర్త్యలోకానికి తిరిగి వచ్చి పూర్వకర్మ శేషంను అనుసరించి జన్మలు పొందుతారు. అర్చిరాది మార్గం శుక్లగతి అని, ధూమాది మార్గం కృష్ణగతి అని భగవద్గీతలో నిరూపించబడింది.
సామాన్యములైన పుణ్యాలను పాపాలను చేయుచుండువారు ఏ లోకములకు వెళ్లకుండా అక్కడే పుణ్యాతిశయాన్ని బట్టి మహారాజులుగా మంత్రులుగా సంపన్నులుగా పాపం ఎక్కువగా ఉంటే పశుపక్షాది జన్మలు పొందుతారు. వీరు 4వ తరగతి. మహాపాపాలు చేసిన వారు 5వ తరగతి. వీరు నరకానికి వెళ్లి యాతనలు అనుభవించి పూర్వకర్మ శేషాలు అనుసరించి మనుష్యాది జన్మలు పొందుతారు. ఈ దృష్టితో చూసినప్పుడు పై కథలో బ్రహ్మసభలో 2 తరగతుల వారు ఉన్నారని గ్రహించవలసి ఉంది. విష్ణువు, ఈశ్వరుడు, వశిష్ఠ, విశ్వామిత్రులు మొదలైన మహర్షులు మొదటి తరగతి వారు. వీరు ఉత్తమ జ్ఞానులు, జీవన్ముక్తులు. దేవి చెప్పిన విషయాలన్నీ వీరికి తెలిసినవే కానీ కొత్తవి కావు. వీరు బ్రహ్మసభకు ఆగంతకులుగా వచ్చినవారు, అనగా సభలో పాల్గొనుటకై తాత్కాలికంగా వచ్చినవారు. వీరు బ్రహ్మలోక నివాసులు కారు. ఆ సభలో కలిగిన వివాదం వీరు ప్రారంభించినది కాదు. వారికి జ్ఞాన విషయంలో ఎప్పుడూ సందేహమే ఉండదు. అలా ఉంటే వారు జ్ఞానులు కారు, జీవన్ముక్తులు కాలేరు. ఇక వివాదం సగుణ బ్రహ్మోపాసకులై బ్రహ్మలోకానికి వచ్చిన 2వ తరగతి వారిలోనే బయలుదేరిందని గ్రహించాలి. వీరు అగంతకులు కారు. సభ మోగేగానే విష్ణువు, ఈశ్వరుడు, వశిష్ఠ మొదలైన బ్రహ్మర్షులు తమ స్థానాలకు తిరిగి వెళతారు. వీరు అలా తిరిగి వెళ్లరు. వీరు భూలోకంలో ఉపాసనలు చేసి మరణించిన తర్వాత అర్చిరాది మార్గంలో బ్రహ్మలోకంలో నివసించడానికి వచ్చినవారు కావున వీరు బ్రహ్మలోకంలో నిత్య నివాసులు. వీరు భూలోకంలో ఉన్నప్పుడు శ్రవణ మనన నిధి ధ్యాసనములతో ఆత్మవిచారం చేసి జ్ఞానం పొందినవారు కారు. వీరు బ్రహ్మలోకంలో ఆత్మవిచారం చేసి జ్ఞానులై బ్రహ్మదేవునితో కూడా ముక్తిని పొందాల్సిన వారు కావున వీరు బ్రహ్మలోకంలో నిత్యం ఆత్మవిచారం చేస్తూ ఉండాలి. వీరి చేత ఆత్మవిచారం చేయించి వీరిని ముక్తులను గావించవలసిన కర్తవ్యం బ్రహ్మదేవునికి ఉంది. ఆయన యొక్క పదవీ బాధ్యతల్లో ఇది ఒకటి. బ్రహ్మలోకానికి ఉపాసకులై వచ్చిన వారు అక్కడ ముక్తి పొందవలసిందే కానీ మరలా తిరిగి వచ్చుట అనేది లేదు. ఇది విశ్వవిధానంలో ఒక నియమం. వీరు బ్రహ్మలోకానికి మొదట వచ్చినప్పుడు అక్కడి అద్భుతమైన సన్నివేశానికి ముగ్ధులై బ్రహ్మదేవుని యందు భయభక్తులతో శ్రవణ మనన నిధి ధ్యాసములను అవలంబించిన కాలం గడిచే కొద్దీ ఆయనతో అతి పరిచయం వల్ల శ్రద్ధ సన్నగిల్లింది. మరియు ఒక మహాసభ ఏర్పాటై అగంతకులు అనేకులు వచ్చి ఉన్నప్పుడు వారి ఎదుట నాకు విషయం తెలియలేదు, అనుగ్రహించి వివరించండి అని బ్రహ్మదేవుని సైతం ప్రార్థించుటకు వారు సంకోచపడ్డారు. వారికి కూడా మేము మహాతపస్సులం అనే అభిమానం ఉండనే ఉండను. అది జ్ఞానం చేత కానీ నశించదు. జ్ఞానం కావాలనే శ్రద్ధ కలగాలంటే అభిమానం తగ్గాలి. ఇది ఎలా జరగాలి అనేది చిక్కు సమస్య. బ్రహ్మర్షులైన వశిష్ఠాదులు ఇందులో జోక్యం కలిగించుకోకపోవడం గమనించదగింది. ఈ వాదాన్ని పరిష్కరించమని కొందరు ఋషులు వారిని అడిగి ఉండవచ్చు. వారు దాన్ని పరిష్కరించుటకు ప్రయత్నించకుండా బ్రహ్మ ఉండగా ఒకరు దీన్ని పరిష్కరించవలసింది ఏముంది, వారిని అడుగుము అని చెప్పి అంటారు. బ్రహ్మదేవుడు లోకాధిపతి, ఆ సభకు అధ్యక్షుడు. ఆ ఉపాసకులకు అందరికీ ఆయన గురువు. వారికి బోధించాల్సిన అధికారం ఆయనది. పెద్దల సమక్షంలో వివాదం వచ్చినప్పుడు చిన్నవారు తమకు ఆ విషయం తెలిసినా వారి అనుమతి లేకుండా చెప్పుట మర్యాద కాదు. అందువల్ల వారు మిన్నకున్నారు. విద్యారూపిణైన దేవి కనిపించకుండా ఆకాశంలో మేఘగంభీర నిస్వనంతో అద్భుతంగా ఆవిర్భవించినప్పుడు ఆ ఉపాసకులందరూ అభిమానం వదిలి ఒక్కొక్కరు తమకు తెలియని విషయాలన్నింటినీ ప్రశ్నించారు. ఆమె ఋషులారా అని ఈ సాధకులను ఉద్దేశించి ప్రసంగించట గమనించదగింది. ఆమె త్రిమూర్తులను, వశిష్ఠాది బ్రహ్మర్షులను ఉద్దేశించలేదు. వారికి ఈ విషయాలన్నీ తెలిసినవే. ఆమె ఉపదేశం యొక్క ఆరంభంలో శాస్త్రం అనే మహాసముద్రం నుండి అమృతం వంటి సారాన్ని మీకు అందిస్తున్నాను అని చెప్పడం గమనించదగింది. ఆ పరమేశ్వరి కూడా నేను చెబుతున్నాను కావున మీరు వినండి అని చెప్పకుండా శాస్త్రమే ప్రమాణమని మొట్టమొదటి ఉపదేశం చేసింది. ఆమె బోధించి కొన్ని నిమిషాల్లో అదృశ్యురాలగును. ఆమె యొక్క ఉపదేశాలను ఆమె ప్రమాణమైతే ఆమె అదృశ్యమైన తరువాత సందేహాలు కలిగితే గతి ఏమిటి? ఆమె మాటిమాటికి ఆవిర్భవించదు. అందువల్ల తర్వాత సందేహాలు కలిగితే శాస్త్రమే ప్రమాణంగా బ్రహ్మ వద్ద విచారం చేయమని ఆమె ముందే వారికి స్పష్టంగా సూచించింది. దీనివల్ల బ్రహ్మలోకానికి వెళ్ళిన ఉపనిషత్తుల్లోని వాక్యముల యొక్క అర్థాన్ని విచారించాలి అనేది స్పష్టం. ఎంతో కష్టపడి తపస్సులు చేసి ఆ లోకానికి వెళ్ళి ఆత్మవిచారం చేసి అక్కడ ముక్తులొకట కన్నా ఈ లోకంలోనే ఇప్పుడే ఈ వేదాంత విజ్ఞానంతో ఆత్మవిచారం చేసి హేమచూడుడు, జనకుడు, అష్టావక్రుడు మొదలైన వారి వలె వెంటనే తరించి బ్రహ్మానందంలో నిమగ్నమగట అంటే ఎంతో మేలు అనడం ఈ కథకి సారాంశం. ఓం శాంతి శాంతి శాంతి.